ప్రకాష్ రెడ్డిదే జగన్మోహన్ రెడ్డి మాటలో తోట మన ప్రకాష్ రెడ్డిదే, మామిడి పళ్ళు మన ప్రకాష్ రెడ్డివే, ట్రాక్టర్ కూడా మన శేఖర్ రెడ్డిదే. డ్రామా అంతా కూడా నీ ఊహకర్తలు, నీ చుట్టూ ఎవరైతే ఆ రోజు సూట్ కేసులు కంటైనర్లు వేల కోట్లు డబ్బు తరలించారో వాళ్ళే ఈరోజు వ్యూహకర్తలతో కలిసి ఈ డ్రామా రక్తి కట్టియాలని అక్కడ మామిడి మీ యార్డుల్లో తీసుకోండి పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల్లో పంట వస్తున్నప్పటికి కూడా 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చి 8 రూపాయలు ఫ్యాక్టరీస్ని, పల్ ఫ్యాక్టరీస్ని, ప్రాసెసింగ్ యూనిట్స్ అందరినీ కూడా ఒప్పించి చంద్రబాబు నాయుడు గారు మొన్న కుప్పం పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఎంత ఒత్తిడి ఉన్నా, మీకు ఎన్ని ఇబ్బందులున్నా రైతుకి ఈ సంవత్సరం అధిక ఉత్పత్తి వచ్చింది కాబట్టి మీరు కొనాల్సిందే అని చెప్పి వాళ్ళను ఒప్పించి 260 కోట్ల రూపాయలు పెట్టి రైతాంగానికి ఇవాళ మామిడి కనిపిస్తూ ఉంటే, మొన్న గంజాయి తెనాల్లో గంజాయి డ్రామా ఆడావు, సత్తెనపల్లి బెట్టింగ్ బ్యాచ్ సింగయ్యని నీ కారు కింద తొక్కిచ్చారు. ఇవాళ రైతు కష్టపడి పండించిన పంట ఇవాళ తినే మామిడికాయని నీ శేఖర్ రెడ్డి, నీ ప్రకాష్ రెడ్డి, మీ పార్టీ నాయకుల ట్రాక్టర్లతో నువ్వు వచ్చే టైంకి వ్యూహకర్తల వ్యూహానికి అనుగుణంగా మామిడి కాయని రోడ్డు మీద పోసి ట్రాక్టర్లతో తొక్కించావంటే ప్రకాశం జిల్లాలో సామెత ఉంది. మొన్నేమో సింగయ్యని తొక్కిచ్చావు, ఈరోజేమో సింగడు వచ్చాడు పోయాడు, సింగడు వచ్చాడు పోయాడు. ఏం సాధించావు జగన్మోహన్ రెడ్డి? దీనికి ఏం సమాధానం చెప్తావు? 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనలో తాడేపల్లి కొంప దాటి రాలా, వచ్చినా పరదాలు కట్టుకున్నావు. రైతు పంట కష్టం వచ్చి పంట మునకొస్తే నేషనల్ హైవే రోడ్ల మీద స్టేజీలు కట్టించావు. ఇవాళ నీ ఉద్యోగం పోయి 12 నెలలు అయింది, తట్టుకోలేకపోతున్నావు, ఆరాట పడుతున్నావు, విషం చెమ్ముతున్నావు. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ చెప్తా ఉన్నాడు, దేశ విదేశాలకి నీ తాబేదారులతో దొంగ ఈమెయిల్స్ పెట్టి, తప్పుడు సమాచారం పెట్టి, ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర నుంచి పెట్టుబడులు పెట్టే ఎవరైతే మన రాష్ట్ర అభివృద్ధికి సహకరించే వాళ్ళందరికి కూడా నువ్వు ఎంత విషం చెమ్మినా వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తూ ఉన్నాడు. 12 నెలల్లో శాసనసభ సమావేశాలకు వచ్చి, అది మిర్చి పంట కావచ్చు, మామిడి కావచ్చు, పొగాకు కావచ్చు, ఏ పంట అయినా నువ్వు ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. నీ భయంతో, నీ అవినీతి, నీవు దోచుకున్న డబ్బుల లెక్కలన్నీ బయటకు వస్తాయని, చర్చకు వస్తాయని, సభకు రాకుండా నీ పిరిగితనంతో శాసనసభ మీద గౌరవం లేకుండా, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా, అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద గౌరవం లేకుండా రప డైలాగులు కొట్టుకుంటూ పోలీస్ యంత్రాంగం మీదకే సేమ్ బ్యాచ్ తెనాల్లో ఎవరినైతే నీ గంజాయి
బ్యాచ్ దగ్గరికి అరుపులు జిందాబాదులు కొట్టించుకున్నావో అదే బ్యాచ్ సింగయ్య కారు కింద పడ్డప్పుడు అదే బ్యాచ్ కనపడతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ బంగారుపాలెంలో బలమైన మండలం, తెలుగుదేశానికి బలమైన రైతాంగం ఉన్న ప్రాంతం అది. నీ చిల్లర రాజకీయాలు, నువ్వు ఇవాళ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి నువ్వు దుర్బుద్ధితో అక్కడ చెడు చేయటానికి వచ్చావనే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఆ ప్రాంత రైతాంగం, ఆ జిల్లా రైతాంగం, ఆ బంగారుపాలెం మండల రైతులు మొత్తం కూడా సంయమనం పాటించి నువ్వెన్ని పిచ్చికోతలో ప్రేరేపణలో పిచ్చి మాటలు 5 ఏళ్ళు గాడిదలు కాసావా జగన్మోహన్ రెడ్డి? గాడిదల గురించి మాట్లాడుతున్నా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని గాడిదలు కాసావా? ఈరోజు గాడిదలు గుర్తుకొచ్చినాయి. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల శాసనసభ్యుడిగా నువ్వు ఇవాళ రైతులను పరామర్శించాలంటే ఇదా పద్ధతి? ఇదా రప్పరప్ప పిచ్చి ప్రాలాపనలు? మీరు చూడండి, వాళ్ళు డ్రోన్ షాట్లో మొత్తం దొరికిపోయారు దొంగలంతా. ఇవాళ ఎక్కడైతే గంజాయి బ్యాచ్ తెనాల్లో కొంతమందిని తీసుకొచ్చాడు, మొత్తం కొన్ని ప్రాంతాల్లో తీసుకొచ్చి వాళ్ళతోనే జిందాబాదులు కొట్టించుకుంటున్నాడు. మామిడి రైతు అనే వాళ్ళు ఎవరో కూడా ఇవాళ పక్క రాష్ట్రాల్లో పరిస్థితులు తెలుసు, రైతాంగం కష్టం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రైతాంగానికి న్యాయం జరగాలి, మామిడి రైతుకు న్యాయం జరగాలని 4 రూపాయలు 8 రూపాయలు ఇచ్చి 12 రూపాయలు కొనిపించి 260 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తే ఇవాళ నీ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళతో జిందాబాదులు కొట్టించుకుంటూ కనీసం నువ్వు మాట్లాడే మాటలు కూడా వినపట్లా. ఎందుకంటే అక్కడ జిందాబాదులు కొట్టించుకున్నావు. నువ్వు ఇవాళ బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి వచ్చింది జిందాబాదులు కొట్టించుకోవడానికా, అనిపించుకోవడానికా, కేకలు పెట్టుకోవడానికా? రైతు అనేవాళ్ళు అక్కడ జరిగే సంగతులు చెప్తారు, అక్కడ జరిగే సంఘటనలు చెప్తారు. కానీ అక్కడ నువ్వు సింగయ్య పడ్డప్పుడు ఎవరైతే జిందాబాదులు కొట్టారో, తెనాల్లో గంజాయి బ్యాచ్ దగ్గర ఎవరైతే జిందాబాదులు కొట్టారో, అక్కడ బెట్టింగ్ బ్యాచ్ దగ్గర ఎవరైతే జిందాబాదులు కొట్టారో వాళ్ళని కొంతమందిని బంగారుపాలెంలో ఆ మార్కెట్ యార్డ్లో వాళ్ళ చుట్టూ, నీ కారు చుట్టూ పెట్టుకొని నువ్వు జిందాబాదులు కొట్టించుకోవడానికి మామిడి రైతులు దొరికారా? ప్రతిపక్షంగా నీ బాధ్యతగా ప్రశ్నలు అడుగు, సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు వచ్చే సమయానికి నీ పార్టీ కార్యకర్తలు, నీ నాయకులు, నీ సర్పంచ్, నీ ప్రకాష్ రెడ్డి, నీ శేఖర్ రెడ్డిని పెట్టి ట్రాక్టర్లతో మోడికాయలు తొక్కిస్తావా? రైతు అనేవాడు చేసే పని అనేది? ఏ రైతన్నా ఇవాళ నువ్వు వచ్చే టైంకి పోపించి తొక్కిస్తావా? ఇవన్నీ కూడా అధికార దాహంతో ఎట్లాగైనా సరే అధికారంలో రావాలని, ఎట్లాగైనా సరే మళ్ళీ పదవి వ్యామోహంతో శాసనసభ్యుడిగా 11 మంది శాసనసభ్యులతో సభలో ప్రశ్నించే ధైర్యం లేక విరిగితనంతో ఈ తప్పుడు కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. ఇవాళ కేంద్రంలో నిన్న వ్యవసాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్ళి అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీలో చెప్పి మామిడి రైతు కష్టాన్ని ఏదైతే పెద్ద ఎత్తున ఆదుకోవాలని చెప్పి అక్కడ తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. కావాలని ఎక్కడికక్కడ నెలకొక సమస్య సృష్టించుకొని సమస్యలు పరిష్కారం అవుతుంటే కూడా తట్టుకోలేక ఏదో విధంగా బుర్ర చల్లి
పబ్బం గడుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆరాటపడతా ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఇవాళ పోలీసులను పట్టుకొని రాక్షసులు అంటున్నాడు. ఇవాళ పోలీసులే నిన్నక్కడ ఆ పర్యటన లోపల తీసుకెళ్లారు. ఆ పోలీసులు అక్కడ లేకపోతే నీ బండిని ఆ బ్యాచ్ నువ్వెవరైతే తెచ్చుకున్నావో జిందాబాదులు కొట్టించుకోవడానికి వాళ్ళు నిన్ను ముందుకు నడిపించే పరిస్థితి కూడా లేదు. ఇవాళ రాక్షసులు అంటున్నావు పోలీసుల్ని. ఎవరైతే నిన్ను తీసుకెళ్లారో ఆ పోలీసులను పట్టుకొని ఇదే పోలీసులు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉపయోగించుకున్నావు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి 5 సంవత్సరాలు ముద్దు నిద్రపోయి తాడేపల్లి ప్యాలెస్లో ఇవాళ 175కి 175 సీట్లు వస్తాయని పిచ్చి ప్రారంభన చేసి 11 సీట్లకి పరిమితమై ఇవాళ పదవి ఆరాటంతో ఇవన్నీ కూడా మొదలుపెట్టావు. ఇవాళ నీ పార్టీ నాయకులు పిఎల్ఆర్ ఫుడ్స్, సిజిఆర్ ఫుడ్స్, వైసీపీ పార్టీ నాయకులకు సంబంధించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకా మీ వైసీపీ నాయకులు ఈ ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్లో కావచ్చు, పల్ప్ యూనిట్లో కావచ్చు, ఎవరైతే భాగస్వాములుగా ఉండి సిండికేట్ చేసి ఏదో విధంగా ఈ సంవత్సరం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీ దుర్మార్గాలు, మీ పన్నాగాలన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు స్పందించి నువ్వు 5 సంవత్సరాలు ఎప్పుడన్నా ప్రభుత్వం తరపు నుంచి ఈ విధంగా సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని కాపాడుకున్న పరిస్థితి ఉందా? పెద్ద ఎత్తున నువ్వు ఇవాళ రైతులను ఆదుకుంటామని చెప్పి ఎప్పుడన్నా 1000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడతానని చెప్పి ఏ రోజన్నా రైతును ఆదుకున్నావా? ధాన్యపు రైతును కూడా 1673 కోట్లు పెట్టి పారిపోతే మీ ప్రభుత్వం ఆ డబ్బులు కట్టి 48 గంటల్లో ధాన్యం డబ్బులు ఇచ్చి ఇవాళ 1000 కోట్ల బకాయిల్లో 672 కోట్లు ఇమ్మీడియట్గా కట్టమని ఈరోజు కేబినెట్ కూడా తెలియజేసింది. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా తిప్పి కొట్టే సామర్థ్యం ప్రభుత్వం దగ్గర ఉంది, యంత్రాంగం దగ్గర ఉంది. గత 5 ఏళ్లలో నువ్వు ఏ విధంగా మామిడి రైతుల్ని గాలికి వదిలేసావు, ఏ విధంగా ధాన్యపు రైతుల్ని గాలికి వదిలేసావు. ఎప్పుడు కూడా ధాన్యపు రైతుల దగ్గర కమిషన్లు కొట్టే సంస్కృతి మంత్రులకు ఉండేది కాదు, లేకపోతే ముఖ్యమంత్రికి ఉండేది కాదు. 5 ఏళ్ళు వైసీపీ దరిద్ర పరిపాలనలో మరి ఆ ధాన్యపు రైతుల డబ్బులు కమిషన్లు కూడా తాడేపల్లి కొమ్ము దాకా వెళ్ళాయి. ఇవన్నీ కూడా తెలిసే రైతాంగం కానీ ప్రజలు కానీ నిన్ను 11 సీట్లకి పరిమితం చేస్తే మళ్ళీ ఇవాళ దీర్ఘాలు తీసుకుంటూ మళ్ళీ ఇవాళ గాడిదలు గుర్తుకొచ్చి గాడిదలు అని మరి మాట్లాడుతూ ఇవాళ నీ డోలతనాన్ని బయట పెట్టుకున్నావు. ఏదైనప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా మామిడి రైతులకు అండగా ఉంటారు. ఏ పంట అయినా సరే, ఏ కష్టమైనా సరే, ఎప్పుడు ఏ సమస్య బయటకు వచ్చినా కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే స్పందించి ఇమ్మీడియట్గా మరి ఆ పంటలు కొనిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే విషం జమ్మాలనే కుట్రతో కుతంత్రంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ నెల్లూరులో జరిగిన సంఘటన చాలా స్పష్టంగా చూడండి. జరిగి 24 గంటలు దాటింది. గతంలో ఇదే విధంగా తప్పుడు కోతలో మహిళలను కూస్తే మీకు 11 సీట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. మళ్ళీ నెల్లూరులో మాజీ శాసనసభ్యుడు ప్రసన్న కుమార్ రెడ్డి పిచ్చి ప్రలాపనలు, పిచ్చి కోతలు, దౌర్భాగ్యపు మాటలు, నీచపు మాటలు, ఏ మహిళా సోదరుని కూడా అంత నీచంగా మాట్లాడరు. ఆ మాటలు మాట్లాడితే పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడు. చూడండి, అదే మాటలో సమర్థిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మళ్ళీ 2సారి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి కానీ దిక్కుమాలిన సాక్షి పత్రిక కానీ రోతపత్రిక సాక్షి ఛానల్ కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం నడిపే రోత పత్రిక రోత ఛానల్ కానీ కనీసం ఖండించాల.
జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా ముందుకు వచ్చి కూడా మాజీ శాసనసభ్యుడు మాట్లాడిన మాటలు తప్పనేది కానీ ఖండించటం కానీ లేకపోతే ఇటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకుంటుంది ఎవరో మాట్లాడకూడదు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కానీ వాళ్ళ పార్టీ నాయకులకు కానీ వాళ్ళ మాజీ మంత్రులకు కానీ వాళ్ళ మాజీ శాసనసభ్యులకు కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఖండించిన పాపాన పోలేదు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఎలా ఉందో, ఎటువంటి నికృష్టపు మాటలు, ఎటువంటి నీచపు మాటల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడో, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడే మాటలను కూడా శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి.